గారి యొక్క 27వ వార్షికోత్సవం జరిగిందండి. ఈ సందర్భంగా ఉదయం 5:15 కాకడ హారతి, 6:30 విఘ్నేశ్వర పూజ, క్షీరాభిషేకం, మండపారాధన, సాయి హోమం జరిగిందండి. మధ్యాహ్న సమయం హారతి అయిపోయిన తర్వాత అన్న సమారాధన, సంధ్యా సమయం సంధ్య హారతి, అనంతరం కూడా చావిడోత్సవం జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారండి. అన్న సమారాధనలో మా ఆలయ కమిటీ అందరూ కూడా సభ్యులు కూడా పాల్గొని అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమం నిర్వహించారండి. దయాల్నగర్లో వేంచేసి ఉన్నటువంటి సాయిబాబా ఆలయ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆలయం 27 సంవత్సరాల క్రితం స్వర్గీయ శ్రీ తిప్పల అరుణాచలప్పారావు గారి చేతుల మీదుగా కట్టడం జరిగింది. వారు స్వర్గస్థులైన తర్వాత వారి యొక్క తనయుడైనటువంటి తిప్పల నితీష్ రెడ్డి, ప్రణీతమ్మ దంపతులు కూడా అదేవిధంగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దయాల్నగర్ పరిసర బాబా భక్తులందరికీ కూడా మంచి జరగాలని కార్యక్రమాలు మంచిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 6:30 నుంచి ఇప్పటి వరకు కూడా పలు కార్యక్రమాలు జరుపుకుంటూ ఇప్పుడు బాబా గారి యొక్క రథాన్ని ఊరేగిస్తూ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. కానా ఇటువంటి కార్యక్రమాల్లో మీ వచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.